ఏదైనా ఒక ఘటన జరగగానే దాని వార్తగా కేవలం రిపోర్ట్ చేయకుండా ఆ వార్త వెనుక ఉన్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేయడమే మా బీఆర్కే ఎక్స్పోజ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఏదైతే మనము ఇవాళ చూస్తున్నామో, నిన్న రాత్రి జరిగిన ఒక మర్డర్ ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇష్యూని అయితే క్రియేట్ చేస్తాం. ముఖ్యంగా చూస్తే మాత్రం ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఏదైనా ఒక మర్డర్ జరిగింది, అందులోనూ రాజకీయ కక్షపూరితంగా ఏదైనా మర్డర్ జరిగిన సందర్భంలో అది అధికార పార్టీకి చుట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటి ఆరోపణలు మనకు వినిపిస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం కొద్దిగా డిఫరెంట్ సిచ్యువేషన్ మనకి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యకు సంబంధించి కొత్త ప్రకంపనలు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే రాజలింగమూర్తి ఉన్నారో ఆ హత్యకి వెనకాల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో ఇతను మీద ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే విషయంపైన మనం చర్చించే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా చూస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. బైక్పై వెళ్తున్న అతనిపై దాడికి తెగబడి ప్రాణాలు తీశారు కొంతమంది దుండగులు. మేడిగడ్డ అవినీతిపై న్యాయ పోరాటం చేస్తున్నారనే అక్కసుతోనే హత్య చేశారని అంటున్నారు. లింగమూర్తి హత్య ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ హత్యపై సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని నిర్ణయించింది. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాత్రం ఆయన అనుచరులే రాజలింగమూర్తిని చంపారని మృతుడి భార్య, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా నడి రోడ్డు మీద తన భర్తను హత్య చేయించారన్న రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపిస్తున్నారు. ఇక ఇవన్నీ ఆపేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో అన్నారని చెప్పిన పరిస్థితిలో మేడిగడ్డ కేసు గెలుస్తామని అక్కస్తోనే తన భార్యను దారుణంగా హత్య చేయించారని అంటున్నారు తన భార్య. కొత్త హరిబాబు, రేణిగుంట్ల సంజీవ, బుర్ర చందయ్య, బుర్ర కొమరయ్య, రేణిగుంట్ల కొమరయ్య మరికొంతమంది కలిసి హత్య చేశారని సరళ ఆరోపిస్తున్నారు. బైక్పై వెళ్తున్న రాజలింగమూర్తిని 5 గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై లింగమూర్తి కేసు వేశారు. ఆ ఫిర్యాదుతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు 5గురిపై కేసు నమోదైంది. దీంతో పాటు భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై కూడా రాజలింగమూర్తి ఒక కేసు వేశారు. ఇక సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రాజలింగమూర్తి హత్యపై సిబిసిఐడితో విచారిస్తామని స్పష్టం చేశారు. ఈ హత్యపై పోలీసుల విచారణ జరుగుతోందని, దోషులను 24 గంటల లోపలే పట్టుకుంటామని తెలిపారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని చెప్పారు. రాజలింగమూర్తి గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించారన్నారు. దీని వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారని ఆరోపించారు. ఏం చేద్దాం అనుకుంటారు మీరు తెలంగాణని? తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఎంత పెద్దవారు ఉన్నా సరే శిక్షిస్తాం. మీరు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఇప్పటికే డీటెయిల్గా ఎంక్వైరీ, రాత్రికి వెళ్ళి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ భార్య, బిడ్డ వాంగ్మూలం కూడా ఇచ్చింది కాబట్టి దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుపై శిక్ష పడేలా చేయాలని మా డిమాండ్. దాంతోపాటు ఈ దోపిడీలో కూడా వీళ్ళు జైలు పోవడం ఖాయమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ, తెలంగాణలో అలాగే రాజకీయాల్లో హింసకు తావులేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరామరెడ్డి పేరు తీసుకున్నాడు, వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు దీన్ని సుమోటోగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని, వారికి కూడా గౌరవ న్యాయమూర్తి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుమోటోగా భార్య, బిడ్డ స్టేట్మెంట్ తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? అలా బిడ్డ ఏమంటుంది? స్థానికంగా ఉండే ఎవరు కూడా ఇంత ధైర్యం చేయరు, బయటికి వెళ్ళి కిరాయి మూటను తీసుకొని హత్య చేయించిందని క్లియర్ కట్గా వాళ్ళ డాటర్ చెప్పింది, వాళ్ళ భార్య చెప్పింది. అని మీరు అసలు నిజాన్ని బయట పెట్టేది, దాన్ని ఛేదించి బయట పెట్టేదే మా జర్నలిస్టు మిత్రులు. మీరు ఎంక్వైరీ చేసుకోండి సాయంత్రం లోపల. అక్కడ మీ రిపోర్టర్కి చెప్పండి, అలా భార్య బిడ్డలతో ఇంటర్వ్యూ తీసుకోండి. ఎవరన్నా ఆయన శత్రువులు. మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.
హత్యకు కారకులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించామని తెలిపారు. ఇక మేడిగడ్డ మీద ఫిల్ వేసిన వ్యక్తి హత్యపై సిబిసిఐడి విచారణ జరగాలన్నారు. ఇక హత్యకు గల కారణాలను కఠినంగా శిక్షించాలని అన్నారు. భూపాలపల్లిలో ఇలాంటివి జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భూపాలపల్లిలో హత్య రాజకీయాలు మంచివి కాదన్నారు. కేటీఆర్ అంచడైన గణ రమణారెడ్డి నా భర్తను చంపేసి నాడి రోడ్డు మీద మేడిగడ్డ మీద కేసు ఇవ్వాలని రేపు గెలిచేది ఉంటే అది గెలిస్తే మాకు 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 సపోర్ట్ మాకు దిక్కు లేదని మేము చేస్తాడని నడి రోడ్డు మీద చంపేసిండ్రు. హరిబాబు రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు ఆధ్వర్యంలో రేణుగుంట్ల రవి గాడు సంజీవ్ గాడు వీళ్ళందరూ ఒకటి రేణుగుంట్ల కమరాడు నడి రోడ్డు మీద చంపేసిండ్రు. కొత్త హరిబాబు గాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపేసిండ్రు. బుర్ర కమరుడు అయ్యా బుర్ర చేతులు అందరూ ఒకటి అయిండ్రు. నా పిల్లలు రోడ్డు మీద పడ్డారు. కేటీఆర్ మేడిగడ్డ కేసు గెలుస్తామని ఎటు దోయకుండా మమ్మల్ని ఆట సాగనీడని నడి రోడ్డు మీద అత్తయ్య కూడా వెనకాడ కూడా చంపేసిరు. నాయన నిన్న పొద్దుగాల మేము దేవుని చేసుకుంటాడు మా పక్కిరిగడ్డ పోయినాక సాయంత్రం 5 గంటలకు బయటికి వెళ్ళిండు. మళ్ళీ 5:30కు మళ్ళీ ఇంటికి వచ్చిండు. ఇక 5:30కి ఇంటికి పోయిన మనిషి ఇంటికి రాలే. నాకు 6 గంటలకు నాకు కబురు వచ్చి చచ్చిపోయింది చంపిండ్రా అని. గత 3-4 రోజులు లేదు నాకు రమణారెడ్డి 10 లక్షలు ఇస్తా ఊకొమ్మన్నాడట, లేకపోతే చంపిస్తానని పేరుస్తానన్నాడట. నాకు మొన్న 10 రోజుల కింద చెప్పిండు. నువ్వు సపరేకుంటావు అంటే నేను ఎవరు సొమ్ము తింటలేదు, నేను మేడిగడ్డ నేను న్యాయంగానే కేసు వేసినా నేను అది గెలుతాం, అది గెలుతాడు నన్ను పేరుస్తాడు 10 లక్షలు తీసుకోమంటాడు అన్నాడు. నా పిల్లలు ఆగమైంది. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి. రమణారెడ్డి కేటీఆర్ అనుచరుడైన రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు కొత్త హరిబాబు చంపించిండు. రేణుగుంట సంజీవ్ గాడు కాళేశ్వరం మేడిగడ్డ మీద ప్రాజెక్ట్ మీద కేసు వేసిండు. ఇంతకుముందు వీళ్ళంతా కలిసి రమణారెడ్డి గుండా పెట్టి చంపేసి డాడీ మీద. ఎందుకంటే కబ్జాలు చేసి అన్ని ప్రశ్నిస్తున్నారని ఇట్లా డాడీని చంపేపించిండు. అది డబ్బులు డాడీ ఇక్కడ అన్ని లెక్కలు అడుగుతున్నారని ఇట్లా డాడీని చంపేసి. మాకైతే న్యాయం కావాలి, వాళ్ళు దొరకాలి. ఇక్కడ మాత్రం సీసీ ఫుటేజ్ మాకు చూపించట్లేదు. ఇద్దరు కస్టడీలో ఉన్నారని తెలుసు కానీ మాకు మాత్రం సీసీ ఫుటేజ్ మొత్తం రాలే. ఇంకా సంజీవ్ అని ఒక్కరు ఇంకొకరు ఇంకా ముగ్గురు ఉన్నారు. ఇంకా ముగ్గురు రావాలి. మధ్యాహ్నం మాకైతే న్యాయం జరగాలి. వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారో మేము కూడా చూస్తాం కదా సార్. మాకైతే మాకు న్యాయం కావాలి, మాత్రం రావాలి. వాళ్ళు మాత్రం రావాలి అంతే. వాళ్ళని వాళ్ళకి ఇప్పుడే కావాలి, ఇప్పటికీ చచ్చిపోవాలి, ఇప్పుడే చచ్చిపోవాలి. మర్డర్ అయితే జరిగింది, అది పొలిటికల్ మర్డరా లేకపోతే గతంలో తన మీద ఉన్న ఏదైతే కొన్ని కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి ఈయన వేసిన కేసులకు సంబంధించిన బాధితులు ఈయన హత్య చేశారన్న విషయంపైన అయితే చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే కాళేశ్వరం పైన వేసిన కేసు, అందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి ప్రముఖులు ఉండడంతో ఈ కేసు కొద్దిగా ప్రాధాన్యత అయితే వచ్చిందని చెప్పాలి. అదే సందర్భంలో తను రెగ్యులర్గా ఇలాంటి పిల్స్ వేస్తూ ఉంటారు, అలా చాలామంది శత్రువులను సంపాదించుకున్నారు కాబట్టి ఆ శత్రువులు ఇలాంటి పని చేస్తుంటారో అన్న ఒక అనుమానంతో పాటు కాంగ్రెస్ పార్టీనే తన్ని హత్య చేయించింది అనే ఒక వర్షన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అసలు నిజాలు ఏంటనే దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తుంది. అందులో భాగంగానే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు మన రీజనల్ కోఆర్డినేటర్ భాస్కర్, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి భాస్కర్ని అడుగుదాం. భాస్కర్, ఇక్కడ అంటే హత్య అయితే జరిగింది, అది రాజకీయ హత్య అవునా కాదన్న దాని మీద క్లారిటీ రావాలి. దానికి తోడు ఎవరు చేశారన్న దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆయన హత్య చేసింది ఎవరు, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ చిదంబరం ఏదైతుందో జయశంకర్ భూపాలపల్లి జరిగిన మర్డర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా మారిన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ సుమారు 14 నెలల పాటు ఇప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భాగమైనటువంటి జయశంకర్ భూపాలపల్లిలో హత్య జరగడం ఇది ప్రధానమైనటువంటి. ఎందుకంటే గతంలో ఈయన సోషల్ సామాజిక కార్యకర్తగా పనిచేస్తుంటూ రాజలింగమూర్తి తను జయశంకర్ భూపాలపల్లి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీంట్లో కీలకంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు దీంట్లో పాలకు పంచుకున్నారు. కోట్ల రూపాయల
రూపాయలు దాచుకుందని చెప్పేసి వీరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అదే కోర్టులో కూడా ఫిల్ చేయడం జరిగింది. ఇప్పటికే భూపాలపల్లి కోర్టులో అనేక సందర్భాల్లో వాయిదా పడింది. మొన్న కూడా 16వ తారీఖు వాయిదా జరిగింది, మరొక వాయిదా పడపరిచింది. ప్రధానంగా దీనిలో భాగంగానే నిన్న జరిగినటువంటి దీంట్లో కీలకంగా వ్యవహరించిందని చెప్పేసి తన భార్య కావచ్చు, తన కుటుంబీకులు ఆరోపణ చేస్తున్న పరిస్థితుంది. ఇప్పటికే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉందో భూపాలపల్లి గతంలో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గండ్ర వెంకటరమణారెడ్డి గతంలోనే 10 లక్షల రూపాయలు సుపారీ మాట్లాడుకొని తనను మర్డర్ చేయాలని, ఆ భర్తను మర్డర్ చేయాలని చెప్పేసి మొత్తం కుదుర్చుకున్నట్టు సెటప్ చేశారని చెప్పేసి తన భార్య సరళ బహిర్గతంగానే స్టేషన్ ముందే బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎందుకంటే ప్రధానంగా కేసీఆర్ మీద కేసు పెట్టాడు కాబట్టి ఆ కేసు గెలిస్తే కనుక కేసీఆర్ని లోపలేసే అవకాశం ఉంది, జైలుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సంఘటన చోటు చేసుకోకుండా టీఆర్ఎస్ పార్టీ మరింత ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే పార్టీని మొత్తానికి కేసీఆర్ కనుక జైలుకు పోతే టీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఇలాంటి మర్డర్ చేయించారని చెప్పేసి సరళ ఆరోపణ చేస్తున్న పరిస్థితుంది. దానికి సుపారీ కూడా కుదుర్చుకుంటూ దానికి కీలకంగా గండ్ర వెంకటరామరెడ్డి కీలక పాత్ర పోషించాడు. దీనిపైన దాన్ని పెంచి పోషించిన గుండాలే నా భర్తని మర్డర్ చేసి తన హత్య కారణమని చెప్పేసి తన కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే రాజలింగమూర్తి తన సోషల్ యాక్టివిటీ చేసినటువంటి యాక్టివ్గా పాల్గొన్న పరిస్థితి. ఆయన ఉన్నటువంటి భూసగాలు కావచ్చు, ఇలాంటి కాళేశ్వరం సంబంధించిన అనేక ఆరోపణలు ఉన్నటువంటి కేసులు భాగం కావచ్చు, ఇలాంటి కోణంలో చూసుకుంటే నిజంగానే ఇలాంటి కోణమే దీంట్లో పనిచేసినా లేకపోతే తన వ్యక్తిగత కారణాలు పనిచేసినా అని చెప్పేసి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. అప్పటికే నిన్న తను భార్యని ఇంటికాడ దింపి 4:30-5 గంటల ప్రాంతంలో బయటకు వస్తున్న నేపథ్యంలోనే జయశంకర్ భూపాలపల్లి సెంటర్ నడిబొడ్డునో అంబేద్కర్ సెంటర్ దగ్గర వెంబడించి మరీ గుర్తు తెలియని వ్యక్తులు 5 వ్యక్తులు కత్తులతో పొడిచి చంపడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి. దానిలో భాగంగానే వాళ్ళ కేసు సీరియస్ గా ఫాలోఅప్ చేస్తున్న పరిస్థితి. అట్ ది సేమ్ టైం ఆ నేపథ్యంలోనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. దీనిపై వెంటనే తన మీద ఉన్న అంటే మరికొన్ని వర్షన్స్ కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇలాంటి పిల్స్ చాలా వేస్తూ ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగా తనకు స్వంతంగా కూడా కొన్ని భూతగాదాలతో భూ వివాదాల్లో తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్లే ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉంది, ఈ ఘటనకు బాధ్యులుగా వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది అనే విధంగానే కొంతమంది విశ్లేషణ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటి మా యూజువల్గా అయినా ఏదైతే రియల్ ఎస్టేట్ చేస్తుంటారా, లేకపోతే కేవలం ఈ మీరు అన్నట్టుగా ఓన్లీ సోషల్ యాక్టివిటీస్ చేసే క్రమంలోనే వీటన్నిటిలో ఇన్వాల్వ్ అవుతారా? సిద్ధమ్మ తను రియల్ ఎస్టేట్ భూ వ్యవహార సందర్భంగా చేస్తున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తున్న సమాచారం తెలుస్తుంది. గతంలో 1 ఎకరం ల్యాండ్ ఇష్యూనే కొంత వీళ్ళకి ఎక్స్పర్ట్కి కొంత తగాదాలు అవుతున్న పరిస్థితి అయితే మనకు భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా అందినట్టు పోలీసులు సమాచారం చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇదేనా ఇలాంటి భూ తగాదాలైనా ఇంకేమైనా ఆ కుటుంబ కారణాలైనా లేకపోతే వ్యక్తిగత కారణాలతోటి ఇలాంటి మర్డర్ జరిగిందని చెప్పేసి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే భూపాలపల్లి ఎస్పీ కూడా సీరియస్గా దీనిపై విచారణ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా భూపాలపల్లి సిఐ కూడా దీనిపైన కేసు ఇప్పటికే డాగ్ స్పాట్ తోటి జమినటువంటి సంఘటన స్థలంలో పూర్తిగా పరిశీలించడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే దీనిపై కేసును కూడా స్పీడప్ చేసిన పరిస్థితి. అంటే ఇలాంటి ల్యాండ్ ఇష్యూస్ ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే తనకు ఇంకెవరైనా శత్రులు ఎవరైనా ఉన్నాయా, లేకపోతే ఆ టీఆర్ఎస్ పార్టీ మొత్తం వెనుకుండి మర్డర్ చేయించిందని చెప్పి ఆ కోణంలోనే ఇలా పొలిటికల్ హత్యనా, లేకపోతే ఇదేనా వ్యక్తిగత తగాదాల నేపథ్యంలో జరిగిందని చెప్పేసి ఆ కోణంలో ఎంక్వైరీ చేసిన పరిస్థితి. ఇప్పటికైతే భూపాలపల్లి ఎస్పీ ఇప్పటికే సీరియస్ గా దానిపై మరింత విచారణ చేసిన పరిస్థితి. దీనిపై పోలీసులు సుమారుగా 25 మంది దీనిపైన ఫోకస్ చేసి పనిచేస్తున్న పరిస్థితి. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ తోటి జరిగిన సంఘటన స్థలంలో ఇప్పటికే పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పరిస్థితి. వీరికైతే ఎవరెవరు అనుమానం ఉన్నారో ఇప్పటికే 5 మీద అనుమానం ఉన్నట్టు కేసు నమోదు చేసిన పరిస్థితి. ఇప్పటికే ఒక 2 నిందితులు మాత్రం పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. పరిస్థితి వారిని ఇప్పుడా లేకపోతే రేపు ఉదయంగా పోలీసు ఎంత మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి మనకున్న సమాచారం తెలుస్తుంది. బీఆర్కే ఎక్స్క్లూజివ్లీ ఇప్పటికున్న మన సమాచారం ప్రకారం 5 నిందితులు వీరందరూ కూడా వీళ్ళు కన్సర్న్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు అయితే ఇప్పటికీ నిందితులను పట్టుకున్నట్టు వారి విచారణలు ఉన్నట్టు తెలుస్తుంది. వారిని మరికొద్ది సేపట్లోనా లేకపోతే ఉదయం పోలీసు అయితే మీడియా ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం మనకు కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఏ కోణంలో జరిగింది, రాజకీయ కోణమా లేకపోతే వ్యక్తిగత తగాదాల భూ ల్యాండ్ ఇష్యూ జరిగిందని చెప్పేసి చూడాల్సిన క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. ఈ ఘటన జరగగానే 2 రకాల వర్షన్స్ ఇమ్మీడియట్లీ బయటకు వచ్చాయి. మొదటిది ఇవాళ ఉదయం ఎక్కడ చూసినా సరే ఆయన సామాజిక కార్యకర్తగా ఉన్నారు, తను ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు పోరాడే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఒక పెద్ద కేసు, ఎందుకంటే కాళేశ్వరం అనే ఇష్యూ కానివ్వండి, లేకపోతే అందులో ఇన్వాల్వ్ అయ్యారు అని ఆయన ఆరోపించిన వ్యక్తులు కానివ్వండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు, 2 రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు, చాలా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. అలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసులో ఈయన కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే ఇది ఇంత ఎక్కువ సంచలనంగా మారింది అన్నది అయితే మనం ఖచ్చితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కానీ ఏమాత్రం అవసరం ఉంటుంది, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో లేదు, అందులో ముఖ్యమైన నాయకులు ఉన్నప్పుడు వాళ్ళ అనుచరులతో కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం లేదు అనే విధంగానే బీఆర్ఎస్ పార్టీ బాధించే ప్రయత్నం చేస్తుంది. సో మీ విశ్లేషణ ఏంటి, అసలు ఏముండొచ్చు అంటారు? చిత్తంలో అదే రాష్ట్ర గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ పైన కేసు నమోదు చేయడం, అది మేడిగడ్డ తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఆ పెద్ద ప్రాజెక్టుగా ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మేడిగడ్డలో అవినీతి జరిగిందని చెప్పి కేసు వేయడం జరిగింది. ఆయన టీఆర్ఎస్ పార్టీతో ఢీకొనడం జరిగింది. అదే స్థాయిలో దీనిపై కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కూడా దీంట్లో కీలకంగా ఉన్నారని చెప్పి కేసు నమోదు చేయడం. దానిపై
దీనిపైనే ఈ కేసు కనుక గెలిస్తే కేసీఆర్ని జైలు వేశారని ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి. దీని వెనుక అంతా లోకల్ మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరామరెడ్డి చేపించి అంత సుపారీ మాట్లాడుకుని తనే చేపించినంత ఉద్దేశంతో ఇదంతా జరుగుతున్న పరిస్థితి. నిజమే కేసీఆర్ని జైలు లేపినటువంటి కేసు ఆదిలేపితే నిజమే విచారణలో భాగంగా ఒకవేళ కనుక ఈ కోర్టులో ఆ కేసు గెలిస్తే రాజలింగమూర్తి కనుక కేసు గెలిస్తే నిజంగానే కేసీఆర్ జైలుకు వెళ్తాడా లేదా తర్వాత టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటనే అనే కోణంలోనే చర్చ జరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే నిజంగా కేసీఆర్ ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది, తను దాంట్లో కీలకంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా కొంత తెలియాల్సిన అవసరం అవుతుంది. పై మొత్తం ఇష్యూ అయితే ఏదైతుందో కాళేశ్వరం మేడిగడ్డ పైన ఈ రాజలింగం మూర్తి హత్య జరుగుతున్నట్టు విచారణ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన మరింత విచారణ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై ఎలాంటి నేతలు ఉన్నా దానిపై అధికారులు కావచ్చు పోతే దీనిపై ఫోకస్ చేసి విచారణ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఈ కేసును కూడా అలాంటి టేకప్ చేసిన పరిస్థితి. ఇప్పటికే అనేక సందర్భాల్లో వాయిదాలు జరిగినాయి, మరొక వాయిదా కూడా వచ్చే నెల ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి కనుక కేసీఆర్తోనే ఇది ఏంటి ఆ కేసు ఉన్నటువంటి నేపథ్యంలోనే నిజంగా కనుక తను ఆ కేసు గెలిస్తే కనుక జైలుకు పోయే అవకాశం ఉందా లేదా, ఒకవేళ ఈయన కనుక హత్య చేయిస్తే ఇలాంటి విచారణ ఎలాంటి ఎంక్వైరీ ఉండదు, ఒక ప్రూఫ్స్ ఉండవు కాబట్టి ఇక్కడితోటే క్లోజ్ అయితే ఉద్దేశంతో టీఆర్ఎస్ నేతలంతా చేపించడంతో ఒక కోణంలో జరుగుతున్న పరిస్థితి. వాళ్ళ భార్య సరళ మాత్రం బహిరంగంగా చెప్తున్న పరిస్థితి, తను నా భర్తని గండ్రా వెంకటరామరెడ్డి హత్య చేయించాడు, ఎందుకంటే ఈ ఒకవేళ కేసు మన ఈ మధ్యలోనే కేసు గెలిచే అవకాశం ఉందని చెప్పి తనతో స్వయంగా నా భర్త చెప్పిండని చెప్పి సరళ చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా కేసుకు సంబంధించి ఇంకా అది ఫైనల్ హియరింగ్ అవ్వాలి, చాలా ప్రాసెస్ అయితే చాలా పెండింగ్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో మరొక వర్షన్ తీసుకొస్తుంది, లేదు కాంగ్రెస్ పార్టీనే అతన్ని హత్య చేసి తన్ని మా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఈ విధంగా చూస్తే నిజంగా ఛాన్స్ ఎంత మాత్రం ఉందంటారు? ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఒక కీలకమైన వ్యక్తి, ఒక కీలకమైన కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి హత్యకు కారణభూతులైనా సరే, లేకపోతే జరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలిసిన సైలెంట్గా ఉన్నా సరే, తద్వారా వచ్చే రెప్లికేషన్స్ అనేది చాలా హార్డ్గానే ఉండే అవకాశం. సో అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి లేకపోతే కార్యకర్తలు ఇలాంటి ఒక పెద్ద స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటారా? చిదంబరం ఇప్పటికే రెండు పార్టీలు ఇప్పుడు రాజలింగమూర్తి హత్య అయితే రెండు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల పైన పెద్ద వార్ నడుస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రైటీరియా పొలిటికల్ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలోనే నిజంగానే టీఆర్ఎస్ నేతలు హత్య చేయించారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది, కాంగ్రెస్ వాళ్ళే చేపించారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్న పరిస్థితి. నిజంగానే రాజకీయ హత్యన ఇది లేకపోతే వ్యక్తిగత తగాదాలని చెప్పి క్లియర్గా తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపై ఇప్పటికే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఆ దిశగానే ప్రభుత్వం ఇప్పటికే స్పందించి దీనిపై సిబిసిఐడి ఎంక్వైరీ చేయించాలి, అసలు ఈ హత్య అనుకున్నది ఎవరని చెప్పేసి విచారణ చేసిన పరిస్థితి. నిజంగానే కనుక తెలిస్తే ఒకవేళ కనుక ఈయన అనుకున్నట్టు రాజలింగం అన్నట్టు కనుక కోర్టు గెలిస్తే దీనిపై హియరింగ్ రావాలి, మరొక వాయిదా అవుతుంది, దీనిపై విచారణ చేస్తే మరింత విచారణ చేసే అవకాశం ఉంది, ఇంకా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇప్పటికే కొత్త కోణం ఏంటంటే నిన్ననే బీఆర్ఎస్ నేతలంతా కూడా మీటింగ్ సమావేశం జరుపుకున్న భూపాలపల్లిలో జరుగుతున్న చర్చ. నిన్న కనుక బీఆర్ఎస్ నేతలంతా కూడా పార్టీ ఆఫీసులో సమావేశం పెట్టుకుని పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. ఒకవేళ కనుక కేసు కనుక గెలిస్తే అది ఒకవేళ కేసీఆర్ కూడా లోపలేసే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతున్న పరిస్థితి. నిజంగానే ఆ కోణంలో జరిగిందా లేకపోతే కాంగ్రెస్ నేతలే దీన్ని మర్డర్ చేయించి ప్రభుత్వం వీళ్ళపైన నెట్టేయాలని ఉద్దేశం చేసిందని చెప్పి పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూపాలపల్లి జయశంకర్ చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే కొంతమంది బాధ్యులు చేయాలనే ఆలోచన విధానంలో ఉన్నట్టుగా కొన్ని ఇప్పుడు మరొకరు మాట్లాడిన నాయకులు కానివ్వండి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా దాన్ని డినోట్ చేసే విధంగా, ఎందుకంటే బీఆర్ఎస్ నిధులు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు అంటే అంత పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో కొంత దాన్ని ఉపయోగించుకోవాలనుకునే ఆలోచనలో ఉన్నప్పుడు అక్కడ ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరిగి అసలైన బాధ్యులను లేకపోతే అసలైన నేరస్తులను పట్టుకునే అవకాశం ఉందంటారా? ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆయన స్పందించడం జరిగింది. ఈ హత్య వెనుక ఎవరున్నా ఎలాంటి నేతలున్నా సీరియస్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి, కటకటాలు పాలు చేయాలి, చట్టం తన పని తాను చేస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. నిజంగానే ఒక ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యే మాట్లాడినట్టు దానికి ప్రభుత్వం వాళ్ళదే ఉంది, విచారణ వాళ్ళే చేస్తారు, సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వారే చేసే అవకాశం ఉంది. నిజంగానే ప్రభుత్వం ఏ కోణంలో ఈ హత్య జరిగిందో ఆ నేపథ్యంలోనే ఎలాంటి రాజకీయ యాక్సెస్లో చూస్తుంది తెలియాల్సిన అవసరం. నిజంగానే కనుక ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. నిజంగానే ప్రభుత్వం ఒకవేళ పార్టీ కనుక ఇట్లనే చేసి ఉంటే మాత్రం అలాంటి సంఘటన జరిగి ఉండదని చెప్పేసి కాంగ్రెస్ నేత అంతా నిజంగానే కనుక మేమెందుకు చేపిస్తే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ మీద కేటీఆర్ మీద తను కేసు వేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ అధికారంకి వచ్చిన తర్వాత మా పార్టీ అయితే మాత్రం మేమెందుకు హత్య చేయిస్తామని చెప్పేసి అయితే ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అదే మంత్రి కోమరెడ్డి కూడా స్పందించిన పరిస్థితి ఉంది. అంటే ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ చేంజ్ అవసరం మాకెందుకుంది, ప్రభుత్వం మాదే ఉంది, తప్పకుండా
ఎవరు హత్య చేయించారు, దీని వెనుక ఎవరున్నారు, ఎంత నేతలు ఎలాంటి నేతలు ఉన్నారు కూడా దీనిపై తప్పకుండా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాం, వాళ్ళపై కేసు చేస్తాం, తప్పకుండా విచారణ జరుగుతుందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే జరుగుతుంది. భూపాలపల్లి హత్య రాజకీయాలకు ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టాలి, ఇది మంచి పద్ధతిగా అని చెప్పేసి ఎమ్మెల్యే స్పందించడం జరిగింది. నిజంగానే ఏ కోణంలో జరిగిందైతే ఇంకా కొంత హత్య వెనుక ఎవరున్నారు, నిజంగానే కాళేశ్వరం మేడిగడ్డ భాగం ఉందా లేకపోతే వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, ల్యాండ్ మాఫీ సంబంధించిన హత్య నుంచి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే బహిరంగంగా చెప్తున్న పరిస్థితి, ఈ హత్య వెనుక స్పష్టంగా గండ్రా వెంకటరామరెడ్డి చేయించాడు, దాని దుండంగలు చేయించారని చెప్పి చెప్తున్న పరిస్థితి. దీనిపై మరింత పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి. నిజంగానే వారు ఉన్నారా వీరున్నారా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్కే ఎక్స్పోజ్లో ఇవాళ మన ప్రయత్నం ఏంటంటే, ఏదైతే రాజలింగమూర్తి ఉన్నారో ఆయన హత్యకు కారణాలు ఏంటి, ఆ హత్య జరిగిన క్రమంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అసలు విషయం ఏమయ్యే ఉండే అవకాశం ఉందనే దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం 3 వర్షన్స్ ఇక్కడ మనం చూడాలి. మొదటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్షం మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయ హత్యనే, కానీ ఆ రాజకీయ వాళ్ళు మాత్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, తమ సొంత కార్యకర్తని తామే హత్య చేసుకొని అది మా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నదైతే ఒక మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏదైతే కీలకమైన కేసు కాళేశ్వరంలో 3 నాయకులు జైలుకు వెళ్లే అవకాశం ఉన్న కేసుగా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో ఆ కేసుని ప్రపంచం దృష్టికి తీసుకురావడం కానివ్వండి, లేకపోతే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి దాని మీద విచారణ జరిగే అవకాశాన్ని క్రియేట్ చేసిన వ్యక్తిని చంపడం ద్వారా అతను రేపో వెళ్ళి అక్కడ వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఆయన చంపడం ద్వారా ఆ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారేమో అన్న ఒక అనుమానాన్ని వ్యక్తం చేసి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా జరిగిన హత్యగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ 2 వర్షన్స్ పక్కన పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా ఒకే పార్టీని వాళ్ళు నిందిస్తున్నారు. వాళ్ళు కొద్దిమంది అనుమానితుల పేర్లు కూడా చెప్పారు. అనుమానితుల పేర్లను ఇనిషియల్గా ఇన్వెస్టిగేషన్లో తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అంతే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఆ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఏదైతే బాధితులు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే మృతుడు కుటుంబం సభ్యులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఆరోపణల బేస్ మీదుగా ఫస్ట్ కేసు బుక్ చేయాలి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో ఎవరు దోషులు అనేది అయితే ఖచ్చితంగా తేలుతుంది. ఈ సందర్భంలో సిబిసిఐడితో విచారణ జరిపించాలని అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ఆహ్వానించాల్సింది. ఎందుకంటే పోలీసులు ఇలాంటి హై ఇన్ఫ్లుయెన్స్ కేసులో లేకపోతే హై ప్రెషర్ కేసుల్ని హ్యాండిల్ చేసే క్రమంలో ఏదైనా చిన్న తప్పులు చేసినా సరే దానివల్ల పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సిబిసిఐడి ద్వారా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయించి అసలైన దోషులు ఎవరున్నారో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. దాన్ని ఖచ్చితంగా మనం ఇక్కడ ఆహ్వానించాలి, అలాగే అభినందించాలి. చూద్దాం మొత్తానికి ఈ హత్య కేసు ఎలాంటి మలుపులు తీసుకొస్తుంది, ఇందులో ఉన్న అసలు నిందితులు బయటకు వచ్చే క్రమంలో ఎలాంటి కొత్త రహస్యాల్ని బహిర్గతం చేస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.